తిరుమలలో అందరూ జుట్టు ఎందుకు ఇస్తారు? ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక చిన్న ఊళ్ళో సీత అనే భక్తురాలు ఉండేది. ఆమె చిన్నతనం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తిగా పూజించేది. ఒకరోజు ఆమె తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమె స్వామివారిని మొక్కుకుంది. నాన్న ఆరోగ్యం బాగుపడితే నేను నా జుట్టును తిరుమలలో సమర్పిస్తాను అని. తరువాత ఆమె నాన్నగారు క్రమంగా కోలుకున్నారు. సీత ఇచ్చిన మొక్కును మర్చిపోలేదు. కొన్ని నెలల తర్వాత ఆమె తల్లిదండ్రులతో కలిసి తిరుమలకు వెళ్ళింది. ఆమె శిరోముండనం చేయించుకొని జుట్టును స్వామివారికి సమర్పించుకుంది. ఆమెకి ఇది బాధగా కాక ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఇది తన భక్తిని గుర్తుగా స్వామివారికి తన ప్రేమను తెలిపి ఒక చిన్న కానుకగా ఆమె భావించింది. ఆమె స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడ ఉన్న పురాణాల పండితులు ఒక కథ చెప్పారు. ప్రాచీన కాలంలో విష్ణు భగవానుడు కలియుగంలో భూలోకానికి వచ్చి శ్రీనివాసుడిగా వెలిసినప్పుడు ఒక సంఘటనలో ఆయన తలపై గాయం ఏర్పడింది. ఆ సమయంలో ఒక గాంధర్వ కన్య అయిన నీలాదేవి తన జుట్టును తీసి స్వామివారి గాయాన్ని కప్పింది. ఈ సేవను చూసి స్వామి ఆమె త్యాగాన్ని మెచ్చుకుంటూ భక్తులు తన జుట్టును సమర్పిస్తే తాను వారి కోరికలను తీరుస్తానని ఆమెకు వరమిచ్చాడు. ఇదే కారణంగా భక్తులు తమ జుట్టును స్వామివారికి సమర్పించుకొని వారి కోరికలను తీర్చుకోవడం మొదలుపెట్టారు. ఈ కథను విన్న సీత ఆనందంతో గర్వంగా తల ఒరిగించి తన మొక్కు తీర్చుకున్న తృప్తితో తిరిగి ఇంటికి వెళ్ళింది. అప్పటి నుండి ఆమెలో ఎంతో మంది భక్తులు తమ మొక్కులను తీర్చుకొని తిరుమలలో జుట్టును సమర్పిస్తూ వస్తున్నారు.